హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక అద్భుతమైన హెయిర్ డై గురించి. బజార్లో దొరికే కెమికల్గా ఉండే హెయిర్ డైస్ కాకుండా ఇంట్లోనే కెమికల్ ఫ్రీగా ఉండేలాగా, అలాగే నిత్యం అంటే మీరు దీన్ని యూస్ చేసినప్పుడల్లా ఉండంగా మీ హెయిర్ ఏదైతే ఉందో అది బ్లాక్ కలర్లోకి ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. ఇప్పుడు మీరు బజార్ నుంచి అయితే హెయిర్ డై అనేది తెచ్చుకుంటున్నారు, వాడుతున్నారు. బట్ కొంతమందికి అయితే ఒక నెలకి 2 సార్లు హెయిర్ డై పెట్టుకోవాల్సి వస్తుంది. కొంతమందికి అయితే 10 రోజులకే మళ్ళీ హెయిర్ డై అనేది పెట్టుకోవాల్సిన అవసరం అనేది వస్తుంది. దీనికి కారణం ఏంటి అని అంటే, హెయిర్ డై పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి అది సూట్ కాదు. అసలు ముందు హెయిర్ డై అనేది బజార్లో దొరికేది ప్రతి ఒక్కటి కెమికల్స్ అనమాట. దాని మూలన మీకు ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఎలర్జీ ఫామ్ అవుతుంది, ఐసైట్ వీక్ అవుతుంది, పిగ్మెంటేషన్స్ అనేది వస్తుంది. ఇక క్రమక్రమంగా మీ హెయిర్ ఏదైతే ఉందో దాన్ని చాలా తొందరగా అది వైట్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యేలాగా చేసేస్తుంది అనమాట. కాబట్టి అరే మొన్నే కదా హెయిర్ డై పెట్టుకున్నా, అంతలోనే మళ్ళీ వైట్ హెయిర్ అనేది కనపడుతుంది అని అనుకుంటారు కొంతమంది. ఇక కొంతమంది వచ్చేసరికి ఒకప్పుడైతే ఇంత వైట్ హెయిర్ లేదు, బట్ ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉంది అని అనుకుంటూ ఉంటారు. దానికి రీజన్ ఇదే. కాబట్టి బజార్లో దొరికే హెయిర్ డైస్ని అవాయిడ్ చేస్తూ ఇంట్లోనే మనకి దొరికే కొన్ని వస్తువులతో మన హెయిర్ని లాంగ్గా, అలాగే హెల్దీగా, ఇక డాండ్రఫ్ అనేది లేకుండా, డ్రైనెస్ అనేది లేకుండా చాలా మంచిగా మన హెయిర్ని కేర్ తీసుకుంటూ హెయిర్ డై అనేది ప్రిపేర్ చేసుకుందాం. సో దానికి ఏం కావాలి, ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. దీనికోసం మనకు కావాల్సింది బాండీ అనమాట. అది ఇనప బాండీ, అంటే ఐరన్ బాండీ మాత్రమే కావాలి. ఎప్పుడు కూడా ఏ హెయిర్ డై చేసినా లేదంటే హెన్నా ప్యాక్ చేసుకున్నా మీరు ఐరన్ బాండీలోనే చేసుకోండి. అది మన హెయిర్కి చాలా మంచిది. సో ఫస్ట్ గ్యాస్ వెలిగించుకొని దానిపైన కొంచెం లోతుగా అంటే గుంటగా ఉండే బాండీని తీసుకోండి, దాంట్లో పెట్టేయండి. ఇక దాంట్లో జెంట్స్కి అయితే హాఫ్ గ్లాస్, లేడీస్కి అయితే ఫుల్ గ్లాస్ అనమాట వాటర్ పోసుకోండి. ఇక పోసుకున్న తర్వాత దాంట్లో అది కొంచెం వేడెక్కి బబుల్స్ అనేవి వస్తాం స్టార్ట్ అవుతున్నాయి అని అనుకున్నప్పుడు 2 స్పూన్స్ పెద్ద స్పూన్తో మీరు కాఫీ పౌడర్ వేసేసుకోండి. ఒకవేళ మీకు స్పూన్స్తో ఐడియా లేదు అని అనుకుంటే 2 శాషెస్ అనమాట కాఫీ పౌడర్ అది తెచ్చి వేసేసుకోండి. ఇక అది దాంట్లో మొత్తం కలిసిపోయిన తర్వాత దాంట్లో మీరు వేయాల్సింది హెన్నా పౌడర్. హెన్నా పౌడర్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి బ్లాక్ కలర్లో ఉంటుంది, ఇంకోటి గ్రీన్ కలర్లో ఉంటుంది. చాలామందికి అపోహ ఏంటి అని అంటే, బ్లాక్ కలర్ది మనం వాడితే అది ఆల్రెడీ బ్లాక్గా ఉంది కదా, మన హెయిర్కి కలర్లో కూడా ఇంకా బ్లాక్నెస్ వస్తుంది అని అనుకుంటారు. బట్ బ్లాక్ కలర్ది ఏదైతే ఉంటుందో అది కెమికల్ది అనమాట. సో దాన్ని అవాయిడ్ చేయండి, అది అసలు వాడకండి. గ్రీన్ కలర్లో ఉండే హెన్నా పౌడర్ ఏదైతే ఉంటుందో దాన్ని యూస్ చేయండి, అది మీ హెయిర్కి చాలా మంచిది. సో మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు దాంట్లో 1 కప్పు కానీ లేదంటే 1.5 కప్ కానీ, నేను ఇందాక చెప్పినట్టు లేడీస్కి అయితే కొంచెం ఎక్కువగా, జెంట్స్కి అయితే కొంచెం తక్కువగా మీరు చూసుకొని దాంట్లో హెన్నా పౌడర్ని వేసేయండి. ఇక అది ఉండలు చుట్టకుండా గ్యాస్ని సిమ్లోనే పెట్టుకోండి. ఇక ఈ క్రమంలో ఒకదాని తర్వాత ఒకటి నేను చెప్పినట్టుగా దీంట్లో మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు హెన్నా పౌడర్ వేసిన తర్వాత అవి ఉండలు రాకుండా చక్కగా దాన్ని తిప్పుకుంటూ ఉండండి. ఇంకా ఎప్పుడైతే అది మంచిగా కలిసిపోతుందో ఇక దాని తర్వాత దాంట్లో మీరు వేయాల్సింది ఉసిరి పౌడర్ అనమాట. ఉసిరికాయల పౌడర్ ఏదైతే ఉంటుందో దాన్ని దాంట్లో వేయాలి. చూడండి ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే, ఎప్పుడైతే ఇనుప బాండీలో ఇక దాంట్లో మనం ఉసిరి పౌడర్ అనేది వేస్తామో దాంట్లో ఉన్న బ్లాక్నెస్ని అది కంప్లీట్గా చేంజ్ చేస్తుంది. అంటే ఉసిరి పౌడర్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ఎక్కువ శాతంగా బ్లాక్ కలర్ని అది బయటికి తీసుకొస్తుంది అనమాట. అయితే ఇది కూడా వేసి మంచిగా ఉండలు రాకుండా ఉండేలాగా మీరు మంచిగా తిప్పేసుకోండి. ఇక దాని తర్వాత మీ దగ్గర కానీ ఇంకా టైం ఉండి ఓపిక్గా మీరు దాంట్లో కలుపుకోవాలి అని అనుకుంటే మనకి బజార్లో కలాంజీ సీడ్స్ అనేవి దొరుకుతాయి. అటువంటి సీడ్స్ని తీసుకొచ్చుకొని మీరు కావాలంటే బయటే పౌడర్ కూడా తెచ్చుకోవచ్చు, లేదంటే సీడ్స్ తెచ్చుకొని ఇంట్లో మీరు మిక్సీ పట్టి ఆ కలాంజీ సీడ్స్ పౌడర్ ఏదైతే ఉందో అది కూడా ఒక 2 స్పూన్స్ దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. మీకు దొరికితే వేసుకోవచ్చు, లేదంటే నో ప్రాబ్లం. ఇక ఇవన్నీ తిప్పేసిన తర్వాత కొంతమందికి హెన్నా రాసుకునేటప్పుడు కాస్త హీట్ ఎఫెక్ట్ అనిపిస్తుంది. అటువంటి వాళ్ళు దీంట్లో ఇంకా గ్యాస్ ఆపేసిన తర్వాత 2 స్పూన్లు, 2 పెద్ద స్పూన్లు వీళ్ళు దీంట్లో పెరుగు అనేది కలుపుకోవాలి. కలుపుకొని మంచిగా దాన్ని తిప్పేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత గ్యాస్ ఆపేసి ఒక 2 అవర్స్ తర్వాత, లేదంటే ఓవర్ నైట్ దీన్ని ఇలాగే ఉంచేసేసుకోవాలి. లేదు మాకు పడుతుంది అని అనుకునే వాళ్ళైతే మాత్రం దీంట్లో అరబద్ద నిమ్మకాయ రసం ఏదైతే ఉంటుందో దాన్ని దీంట్లో వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇది 2 ఆప్షనల్, మీ మీద మేము
పెడుతున్నాం. మీ హెయిర్కి తగ్గట్టుగా మీకు పడుతుందా పడట్లేదా అనేది దాని తగ్గట్టుగా మీరు లెమన్ జ్యూస్ కానీ లేదంటే పెరుగు అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా దీన్ని చేసేసుకున్న తర్వాత గ్యాస్ ఆపేసేయండి. ఓవర్ నైట్ అంతా అదే ఇనప బాండీలో ఉంచండి. లిడ్తో కవర్ చేసేయండి. ఎందుకు ఇనప బాండీలోనే ఉంచాలి అని అంటే దాంట్లో ఐరన్ క్వాంటిటీ అనేది ఏదైతే ఉందో అది మంచిగా దాంట్లో మిక్స్ అయ్యి వచ్చేస్తుంది అనమాట. ఇక మన హెయిర్కి కావాల్సినంత ఐరన్ అనేది దాంట్లోంచే వచ్చేస్తుంది. ఒకవేళ మీ దగ్గర అంత టైం లేదు అని అనుకుంటే మాత్రం మీరు ఒక 2 నుంచి 3 అవర్స్ దాకా దాంట్లో అలాగే ఉంచేసేసేయండి. ఇక దాని తర్వాత అప్లై చేసుకోవాలి. ఇప్పుడు అప్లై చేసుకునే విధానం, ఎప్పుడు కూడా ఎటువంటి ప్యాక్స్ అనేవి మీరు అప్లై చేసుకోబోయే ముందు మీ హెయిర్ అనేది చాలా మంచిగా వాష్ అయ్యి ఉండాలి. హెయిర్ కానీ మీది మడిగా ఉండి మంచిగా నీట్గా లేదు అని అంటే మాత్రం మీరు పెట్టిన ఏ ప్యాక్ అయినా సరే పైనే ఉంటుంది తప్ప లోపలికి అది అబ్జర్వేషన్ అనేది అస్సలు ఉండదు. కాబట్టి హెయిర్ని మంచిగా తలస్నానం చేసేసిన తర్వాత పాయలు తీసుకుంటూ మీరు దీన్ని అప్లై చేసుకోవాలి. దీని కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అని అంటే మరీ టప్గా మీకు కారుతున్నట్టుగా ఇరిటేషన్ లేకుండా కొంచెం థిక్గా వచ్చేలాగా మీరు చేసుకోండి. ఒకవేళ ఓవర్ నైట్ మీరు అలాగే పెట్టడం వలన అది చాలా ఎక్కువగా థిక్ అయిందంటే మాత్రం కాస్త గోరువెచ్చని నీళ్లు కలుపుకొని దాన్ని మీకు కావాల్సిన విధంగా మీరు దాన్ని తయారు చేసుకోవచ్చు. సో హెయిర్ని క్లీన్ చేసుకొని పాయగా తీసుకుంటూ మీరు చక్కగా దీన్ని అప్లై చేసుకోండి. ఇక దీన్ని ఒక 2 అవర్స్ కుదిరితే 2 అవర్స్ లేదంటే గట్టిగా ఒక 1 అవర్ మాత్రం అలాగే హెడ్కి పెట్టుకొని ఉండాలి. ఈ విధంగా కానీ మీరు చేస్తే మాత్రం మీ హెయిర్ క్రమక్రమంగా కంప్లీట్గా అంటే రూట్స్ నుంచి బ్లాక్ కలర్లో మారిపోతుంది. దీంట్లో మనం వేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో మన హెయిర్కి మంచి కేర్ని ఇచ్చేది, పోషక తత్వాలు ఇచ్చేదే కాబట్టి ఎక్కడ కూడా మీకు హెయిర్కి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ రాదు. క్యాజువల్గా అయితే మనం హెయిర్ డై పెట్టుకునేటప్పుడు ఎక్కువ శాతంగా జనాలకి హెయిర్ అనేది చాలా డ్రై అయిపోతూ ఉంటుంది, డ్రై అయిపోయి ఊడిపోతూ ఉంటుంది. కొంతమందికి అయితే ఎక్కువ స్కాల్ప్ డ్రై అయిపోయి డాండ్రఫ్ ప్రాబ్లం వస్తుంది, కొంతమందికి కళ్ళు మంటలు పడతాయి, కొంతమందికి పిగ్మెంటేషన్ వస్తుంది, స్కిన్ అంతా రెడిష్గా మారిపోతుంది. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. సో మీరు హ్యాపీగా దీన్ని అప్లై చేసుకొని 1 or 2 అవర్స్ ఉంచుకొని మీ టైంకి తగ్గట్టుగా ఇక దాని తర్వాత నార్మల్ వాటర్తో హెడ్ వాష్ అనేది చేసేసుకోండి. ఆ రోజు మాత్రం షాంపూని అప్లై చేయకండి, నార్మల్ వాటర్తో హెడ్ వాష్ అనేది చేసుకోండి. ఇక నెక్స్ట్ డే వచ్చేటప్పటికి మీకు కావాలంటే మీరు హ్యాపీగా దాన్ని షాంపూ పెట్టుకొని హెడ్ బాత్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ ఏంటి అని అంటే మనం ఇక్కడ హెన్నా వేస్తే మన హెయిర్ రెడ్ కలర్లో వచ్చేస్తుందా అని. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ అస్సలు రెడ్ కలర్ అనేది రానే రాదు. మీరు వేసిన కాఫీ పౌడర్ ఏదైతే ఉందో అది హెన్నాలో ఉంచి ఉన్న రెడ్ కలర్ని కంప్లీట్గా కిల్ చేసేస్తుంది. ఇంకా మనం వేసిన ఉసిరి పౌడర్ దీంట్లో నుంచి బ్లాక్ కలర్ని ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యేలాగా చేస్తుందన్నమాట. సో మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే. మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.